శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యిందా, ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే వెంటనే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలోనే పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు సైతం పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కాకపోవడం, గృహ సంబంధిత సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో అతి పెద్ద మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఇవి ప్రమాద సూచికలు. 3 అతి పెద్ద ప్రమాదాలు అయితే మీ జీవితంలో కానవస్తున్నాయి. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఎందుకంటే పరిస్థితులు మీకు అస్సలు అనుకూలంగా ఉండవండి. మంచికి వెళ్లినా చెడు ఎదురు వస్తుంది. కావున చాలా జాగ్రత్త. ఎన్నో రకాలైనటువంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధులుగా ఉండండి. ధైర్యాన్ని అస్సలు కోల్పోవతో మానసిక ప్రశాంతత తగ్గుతుంది. మీరు ఈ విధమైన పరిస్థితుల్లో, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సమయంలో ఈ దేవత ఆరాధన చెయ్యండి. ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది. భగవంతునికి అసాధ్యమైంది అస్సలు ఉండదు. మీరు ఇలా చేస్తే గనక, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక ఈ పరిస్థితుల నుండి తప్పక బయటపడతారు అంటున్నారు జ్యోతిష్య పండితులు. అసలు రాబోతున్న 3 అతిపెద్ద ప్రమాదాలు ఎలా రాబోతున్నాయో, ఏం జరగబోతుందో, గోచర రీత్యా ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున రాశి అధిపతి అయినటువంటి శని భగవానుని రీత్యా అననుకూల ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఏ జన్మలో ఏ తప్పిదం చేసుకున్నారో ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితులు ఒకదాని వెంబడి ఒకటి 3 ప్రమాదాలు అయితే మీ జీవితంలో కలగబోతున్నాయి. మొట్టమొదటిగా, ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉన్న ఎదుటి వారు జాగ్రత్తగా రావాలి అని ఏమీ లేదు కదండి. కావున మీరు దూర ప్రయాణాలు చేయడం పోస్ట్ పోన్ చేసుకోండి. ఉద్యోగ పరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, పర్సనల్ పనులు అయినా కూడా దూర ప్రయాణాలు చేయొద్దు. ఒకవేళ చేయాల్సి వస్తే గనక ప్రభుత్వ సంబంధిత వాహనాల్లో ప్రయాణం చేయండి. మీ యొక్క సొంత వాహనాలు మాత్రం ఉపయోగించొద్దు. అలాగే ఆల్కహాల్ సేవించి గాని లేదా ఏదైనా ఆలోచనలు ఉండి గాని వాహనాన్ని డ్రైవ్ చేసే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. కావున యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున ఈ జాగ్రత్తలు పాటించండి. అలాగే జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు గొడవ లేని చోట కూడా గొడవ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కావున ఈ రోజున ఏ విధమైనటువంటి విషయాల గురించి న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని సంభాషణ చేయడం కొనసాగించడం ఆపివేయండి. ఒకవేళ గొడవ అవుతుంది అన్నప్పుడు మీరే తల వంచితే తప్పు లేదు. ఓర్పుగా ఉండండి. మీ యొక్క మాట నెగ్గాలి అనే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. మాట పట్టింపులకు ఈ రోజున వెళ్తే గనక మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధం చాలా వరకు కూడాను అడ్డుగోడ వస్తుంది. మీ ఇద్దరి మధ్యన అపార్థాలు ఎక్కువ అవుతాయి, పొరపచ్చాలు ఎక్కువ అవుతాయి. ఇది చాలా కాలం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. కావున ఈ రోజున మాట పట్టింపుల జోలికి వెళ్లొద్దు. అలాగే ఎదుటి వారితో ఈ రోజున పరుషంగా మాట్లాడవద్దు. ఈ రోజున మీరు పై అధికారులతో గాని, లేకపోతే గనక కింద స్థాయి ఉద్యోగులతో గాని, కొత్తగా పరిచయమైన వ్యక్తుల పట్ల కానీ మీ యొక్క మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే గనక మీకు వచ్చే అవకాశాలు మీరే పోగొట్టుకున్న వారు అవుతారు. వ్యాపారంలో మీకు కలగబోయే లబ్ధిని మీ
మీరే చెడగొట్టుకున్న వారు అవుతారు. కావున ఈ రోజున అహంకారపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే గనక వ్యాపారంలో మీరు పై స్థాయికి ఎదగలేకపోతారో వచ్చిన అవకాశం మిస్యూజ్ అయిపోతుంది. అది వ్యాపారంలోనే కాదండి, ఉద్యోగంలో కూడాను ప్రమోషన్ చేతికి అందినట్లే అంది జార విడుచుకున్నవారు అవుతారో. కావున ఈ 3 ప్రమాదాల విషయంలో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద మీరు 1కి 10 సార్లు ఆలోచించి తగు విధంగా నిర్ణయాలు తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఈ రోజున మీరు ఏదేని హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. ఆలయానికి వెళ్లి హనుమాన్ని దర్శించుకున్న తర్వాత హనుమాన్ కాలికి ఉన్న సింధూరాన్ని తీసి ఈ రోజున నుదుటిన బొట్టుగా ధరించండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని చదవండి, లేదన్నా వినే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.